హాయ్ అండి. ఇప్పుడు సూపర్ టైలర్స్లో డిజైన్ చేసిన కొన్ని టాప్స్ అండ్ డ్రెస్సెస్ అయితే చూద్దాము. ఫస్ట్ది ఈ బ్రైట్ రెడ్ కలర్ టాప్. ఇదొక శారీ అండి. ఈ శారీలో వచ్చిన బార్డర్ అంతా రిమూవ్ చేయించాము. ఇది రా సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్. దీనికి నెక్ వచ్చి బోట్ నెక్ పెట్టి ఒక లాంగ్ స్లిట్ పెట్టించాము. ఆ లాంగ్ స్లిట్ని ఫిల్ చేస్తూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో గోల్డెన్ బీడ్స్ యాడ్ చేయించాము. అలాగే హ్యాండ్స్ స్లైట్ బెల్ ఇచ్చి అదే స్లిట్ ప్యాటర్న్ రిపీట్ చేస్తూ మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ గోల్డెన్ బీడ్స్ యాడ్ చేయించాము. ఇది ఒక ప్లెయిన్ డ్రెస్ కనుక ఈ నెక్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. రెడ్ పైన గోల్డెన్ బీడ్స్ చాలా బ్రైట్గా కనిపిస్తాయి. సింపుల్ అండ్ ఫార్మల్గా ఉంటుంది. హెవీ డిజైన్స్ ఏవి నచ్చని వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగా సూట్ అవుతుంది. ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే చూడండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఒక సంబల్పూరి డ్రెస్ మెటీరియల్ అండి. ఇప్పుడు సమ్మర్స్ కదా, సంబల్పూరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. సంబల్పూరి అంటేనే ఫార్మల్ లుక్ వస్తుంది కదా, సో ఈ ఫార్మల్ లుక్ మెయింటైన్ చేయడానికి హై నెక్ పెట్టించాము. ఈ నెక్ కోసం డ్రెస్లో ఏదైతే లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చాడో అదే కాంబినేషన్ యూస్ చేసుకుంటూ నెక్ అంతా ఇచ్చి కింద ఓపెన్ దగ్గర ఓవర్లాప్ చేయించాము. ఇది కరాటీ నెక్ అంటారు. నెక్స్ట్ డ్రెస్ కూడా ఒక సంబల్పూరి డ్రెస్సేనండి, కానీ ఇది ఒక ప్లెయిన్ రెడ్ కలర్ సంబల్పూరి ఫ్యాబ్రిక్ పైన ఒక డిజైన్ సంబల్పూరి ఫ్యాబ్రిక్తో యాప్లిక్ వర్క్ చేయించాము. ఈ వర్క్ కోసం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ 2.5 మీటర్స్ పడింది అండ్ డిజైన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ పడింది. నెక్ హై నెక్ ఇచ్చి ఫ్రంట్ ఓపెన్ పెట్టించాము అండ్ డిజైనర్ ఫ్యాబ్రిక్తో ఓవరాల్ బాడీ అండ్ హ్యాండ్కి ప్యాటర్న్స్ పెట్టించాము. ఓవరాల్ బాడీ అంతా డైమండ్ ప్యాటర్న్ పెట్టించి హ్యాండ్కి కూడా అదే ట్రయాంగులర్ ప్యాటర్న్ రిపీట్ చేసాము. ఓవరాల్ బాడీలో ఒక 3 డైమండ్స్ రిపీట్ చేయించి కిందకి ఒక థిక్ బార్డర్ ఇప్పించాము. ఈ యాప్లిక్ ప్యాటర్న్ వర్క్ అయితే చాలా లుక్ వచ్చి ఓవరాల్ లుక్ చాలా బాగుంది.